అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఎదిలాబాద్ గ్రామంలో ఉన్న గోదా రంగనాథ స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ అమ్మవారిని గాజులమ్మ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆమె ఒక చిన్న పిల్లగా వచ్చి భక్తుడితోటి ఒక లీల చేసింది ఆవిడ. అందువల్ల ఆవిడని గాజుల పిల్ల అంటారు. వీడికి గాజులు అంటే చాలా ఇష్టం. ఇదే శ్రీ గోదా సమేత మన్నా రంగనాయక స్వామి వారి విగ్రహాలు ఈ రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. దీనికి ఒక మంచి కథ ఉంది. ఈ టెంపుల్కి లీల అదేంటో మనం తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మిగిలిన వారు కూడా పంపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఎదిలాబాద్ అనేది ఉప్పల్ నుంచి దాదాపు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే ఎదిలాబాద్ గోదాదేవి సమేత రంగమన్నార స్వామి టెంపుల్. ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా కృష్ణాష్టమి వచ్చినప్పుడు ఉట్టు కొట్టడానికి ఎక్కడి నుంచే ఉట్టు కొడతారు. ఇదంతా కూడా ఊరి మధ్యలో దాదాపు ఈ టెంపుల్ ఉంది. మనకి ఈ ఉట్టు కొట్టే 2 రాత్రాళ్ళ మధ్యలోంచి చూస్తే కరెక్ట్గా టెంపుల్ గోపురం కనిపిస్తుంది. అమ్మవారికి మట్టి గాజులు అంటే చాలా ఇష్టం. అందుకని ఇక్కడ అందరూ గాజులు తీసుకెళ్ళి అమ్మవారికి కానుక సమర్పిస్తూ ఉంటారు. ఆ కథ అన్నది మీకు నేను ముందు చెప్తాను. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్దాము. పక్కన వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది అమ్మవారి పుట్టినిల్లు. ఇప్పుడు ఉన్న ఈ పెద్ద టెంపుల్ అమ్మవారి మెట్టినిల్లు. టెంపుల్ గాలిగోపురం చూస్తే మొత్తం 5 ప్రధాన ద్వారం 5 అంతస్తులుగా నిర్మితమైంది. దాదాపు 650 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్లోనే గోదాదేవి, రంగనాయక స్వామి వారు ఇద్దరు కూడా స్వయంభూలు అంటే శిల్పులతో చెక్కినవి కాదు, లీలా విశేషం వల్ల ఆవిర్భవించారు. అసలు మనకి ఈ గోదాదేవి ఎవరు, రంగనాయక స్వామి ఎవరు అని తెలుసుకోవాలంటే విష్ణు పురాణం దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. రాముడి పూర్వం ఇక్ష్వాకుడని ఒక చక్రవర్తి ఉండేవారు. రాముడి వంశాన్ని సూర్యవంశాన్ని ఇక్ష్వాకు వంశాన్ని కూడా అంటారని తెలిసిందే కదా. ఆ ఇక్ష్వాకు చక్రవర్తి గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేశాడు. మీరు భూలోకంలో అవతరించాలి, భక్తులను అనుగ్రహించాలని కోరాడు. ఆ శ్రీకృష్ణుడే భూలోకంలో రంగనాయక స్వామి వారిగా అవతరించాడు. ఆ గోలోకంలో ఉన్న ఒక గోపికే గోదాదేవి. శ్రీకృష్ణుని వదిలి ఉండలేక ఆవిడ భూమి మీద విష్ణు చిత్తుల వారికి అయోనిజిగా దొరికి ధనుర్మాస వ్రతం చేసి ఈ రంగనాయక స్వామిగా ఉన్న శ్రీకృష్ణుడిని పెళ్ళాడింది ఆమె. వైష్ణవం ఉట్టి పడుతుంది మొత్తం టెంపుల్ అంతా కూడా నిలువు నామాలతోటి. గోదాదేవి అమ్మవారు పక్కన రంగనాయక స్వామి వారు విష్ణుమూర్తి అవతారం అన్నమాట. ఈ టెంపుల్ పక్కనే ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ లోపల ఇక్కడ పంతులు గారు ఉంటారు. మీకు ఎప్పుడైనా ఏదన్నా కళ్యాణం కానీ, ఉత్సవాలు కానీ, పూజలు కానీ చేసుకోవాలంటే ఆయన సంప్రదించవచ్చు. సాధారణంగా మార్నింగ్ 6కి టెంపుల్ తెస్తారు. 12:30 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock తీస్తారు. భక్తులు ఎక్కువ ఉంటే కంటిన్యూస్గా ఉంచుతారు. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నది కాదు. వంశపారంపర్యంగా ఆలయ పూజారులే 9వ తరం వారు ఇప్పుడు ప్రస్తుతం ఈ టెంపుల్ని నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వచ్చాము. ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, కుడివైపు ఇట్లా ఉంటుంది. ఫిబ్రవరి 2025 మొత్తం ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతాయి.
వైష్ణవ సంప్రదాయంలో. ఇక్కడ నైవేద్యం పెడుతూ ఉంటారు. బలిపీఠం, ధ్వజస్తంభం. పైకి వెళ్తే మధ్యలో సుదర్శన స్వామివారు, అటు ఇటు గరుత్మంతులు. ఇది ధ్వజస్తంభం. ఐదు అంతస్తులుగా గాలిగోపురం. వెనక నుంచి వ్యూ ఇది. సుదర్శన చక్రం చూడండి. గరుత్మంతుడు. వాహనం ఏమో గరుత్మంతుడు, ఆయన ప్రధాన ఆయుధం సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రాన్ని శివుడు అనుగ్రహించాడు విష్ణుమూర్తికి. గోదాదేవి. అలాగే ఈ టెంపుల్ యొక్క మొత్తం చరిత్ర ఏంటన్నది ఇక్కడ ఒక పెద్ద బోర్డులో ఇంగ్లీష్లో పెట్టారు. మీరు చదువుకొని కావాలితే ఆదిలాబాద్ శ్రీ గోదా ఆండాల్ రంగమన్నార స్వామి టెంపుల్ హిస్టరీ అని చెప్పి మొత్తం టెంపుల్ హిస్టరీ పెట్టారు. ఆ టెంపుల్ హిస్టరీ ఏంటన్నది నేను మీకు చెప్తాను. ఇక్కడ ఏదన్నా మీరు అక్షరాభ్యాసం కానీ, లేదంటే మీకు మీ పిల్లలకి వాళ్ళకి ఏదైనా హోమాలు కానీ, పూజలు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఏం చేసుకున్నా కూడా ఇక్కడ మీరు భోజనాలు కూడా పెట్టుకోవచ్చు. తెలిసిన వ్యక్తికి ఆయన టెంపుల్కి వచ్చాడు, ఆయన పలకరించి వాళ్ళ బంధువులకి పరిచయం చేస్తాడు ఆయన. ఇదిగోండి, ఇలాగా ఇక్కడ బాగా జరుగుతున్నాయి. మీకు ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి, సెలబ్రేషన్స్ బాగా జరుగుతున్నాయి. చూడండి. ఇక్కడ సుదర్శన హోమాలు జరుగుతున్నాయి. ప్రతి మొదటి ఆదివారం సుదర్శన హోమాలు జరుగుతుంటాయి. రామానుజాచార్యుల వారి విగ్రహం. మీకు టెంపుల్ లోపలికి వెళ్తే లోపల కూడా హోమాలు జరుగుతున్నాయి. టెంపుల్ లోపలికి వెళ్దాం చూడండి. ఇప్పుడు ఇవన్నీ సుదర్శన హోమాలు. బయట జరిగేవి, ఇక్కడ జరిగేవి కూడా సుదర్శన హోమాలే. ప్రతి నెల మొదటి ఆదివారం జరుగుతాయి సుదర్శన హోమాలు. చేయించుకోదలిచిన వాళ్ళు టెంపుల్లో సంప్రదించండి. లోపల కూడా ఎదురు కూర్చుని భక్తులు, దంపతులు పూజలు చేసుకుంటున్నారు. ఈ
గర్భాలయం. తమిళనాడులో శ్రీవిల్లుపుత్తూర్ అరుள்మిగు ఆండాళ్ సమేత రంగస్వామి టెంపుల్ ఎంత పవర్ఫుల్లో, మన ఆదిలాబాద్లో ఉన్న ఈ టెంపుల్ కూడా అంతే పవర్ఫుల్. మీరు నమ్మకపోయినా ఇది నిజం. ఇంకోటి ఏంటంటే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి, ఆంధ్ర తెలంగాణ కలిపి ఒకే ఒక్క దేవాలయం ఇది. అందువల్లే అమ్మవారు శ్రీవిల్లుపుత్తూరు నుంచి ఇక్కడ వరకు కోరి వచ్చింది ఆవిడ, భక్తుడు కూడాను. అందుకే దర్శించుకోండి, తరించండి. ఇక్కడ ఆండాళ్ అమ్మవారు ఉంటారు ఆ పంతులు గారి దగ్గర. అలాగే ఈ రామానుజాచార్యులు, ఆళ్వార్లు, విష్ణుమూర్తి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన భక్త శిఖామణులు వాళ్ళు, గోదాదేవి. ఇది మెయిన్ ఎంట్రన్స్. వైకుంఠ నారాయణుడు టెంపుల్ స్టార్టింగ్లో మీకు వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది. వైకుంఠ నారాయణుడు ఆయన అలా పడుకుని ఉంటారు శేష తల్పం మీద. మీకు ఫ్రంట్ వ్యూ ధ్వజస్తంభం, అటు ఇటు కూడా ఇద్దరు విష్ణు భక్తులు ఉన్నట్టు. అలాగే ఈ టెంపుల్ పక్కన ఇక్కడ స్వామివారి రథం ఉంటుంది. ఈ స్వామివారి రథం పక్క నుంచి వెళ్తేనే మనకి సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ గోదా రంగమన్నార్ టెంపుల్ నుంచి పక్కన ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానానికి వెళ్దాం. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం. ఇది అమ్మవారి పుట్టినలుగా చెప్పవచ్చు. ఇంకా కథలోకి వెళ్తే, పూర్వం కేరళలోని తిరువనంతపురం, అంటే ప్రస్తుతం త్రివేంద్రం అంటున్నాం కదా, దానికి చెందిన ఒక వైష్ణవ భక్తుడు ఉండేవారు. ఆయన పేరు శ్రీనివాస దేశికులు. ఆయన అలివేలమ్మ అనే ఒక వైష్ణవ భక్తులను పెళ్లి చేసుకున్నాడు. విధివశాత్తు ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. ఆయన చనిపోతే ఇంకా ఆవిడకి వేరే దారి లేక అలివేలమ్మ గారు అదేగా గర్భిణిగా ఉంటూ అన్నదమ్ముల ఇంటికి వెళ్ళింది. అన్నదమ్ములు ఎక్కడ ఉండేదంటే తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు, అక్కడికి వెళ్ళింది ఆవిడ. వెళ్తే అక్కడ అన్నదమ్ములతో పడలేదు, కానీ భరించింది. 7వ నెలలోనే ప్రసవం అయింది. ప్రసవం అయిన తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. ఆ బాబు పేరే అప్పల దేశికులు. ఆ తర్వాత ఒక 3-4 years అక్కడే అన్నదమ్ముల దగ్గర పుట్టింట్లో ఉంది ఆమె. ఆ తర్వాత ఇంకా ఆవిడ అక్కడ వేధింపులు సాధింపులు భరించలేక రకరకాల బంధువులింటికి తిరుగుతూ చివరిగా మన ఆంధ్రప్రదేశ్లోని గట్కేసర్ మండలంలో ఉన్న రాయపురం, అంటే ఇప్పుడు ఆదిలాబాద్ అంటున్నాం, అప్పట్లో నిజాం నవాబుల కాలంలో దాన్ని రాయపురం అని పిలిచేవారు. అంత అడవి. దాదాపు 670 సంవత్సరాల క్రితం ఆవిడ ఆదిలాబాద్ వచ్చేసి అప్పటికే ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉండేది. ఈ టెంపుల్ ముందు ఒక చిన్న హట్ ఒక తాటాకి లాంటిది, ఒక చిన్న గుడిసె పెట్టి అందులోనే గోదాదేవిని పూజిస్తూ ఉండేవారు తల్లి కొడుకులు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పట్లో శ్రీ వైష్ణవ కమ్యూనిటీకి చెందిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి, కొంచెం పేదవాళ్ళకి, దేవుడు నమ్ముకున్న వాళ్ళకి, ఈ గుళ్ళో సేవ చేస్తూ ఉండే వాళ్ళకి ఈ ఏకాంకుల హౌస్ అని చెప్పి ఒక హౌస్ ఉండేది దేవుడి సేవ చేసేవాళ్ళకి. అందులో ఉంటూ వాళ్ళు దేవుడి సేవ చేస్తూ కాలమాన వెళ్ళబోస్తూ ఉండేవారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ అప్పల దేశకుల వారు కొంచెం పెరిగి పెద్ద కొలది గోదాదేవి మీద ఆయనకి విపరీతమైన అభిమానం ఏర్పడింది. ఆయన ఒక మహర్షి వల్ల మంత్రం పుచ్చుకొని గోదాదేవి గురించి తపస్సు కూడా చేశాడంట అని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన తిరిగి తమిళనాడులోని మేనమామల దగ్గరికి ఆయన మళ్ళీ ఒకసారి వెళ్ళాడనమాట తల్లిని తీసుకుని. వెళ్తే అక్కడ పడుకున్నప్పుడు అక్కడ గోదాదేవి వాళ్ళిద్దరికి కల్లో కనిపించి, నాయన నన్ను రాయపురం తీసుకెళ్ళు, అక్కడ నీతో పాటు వచ్చేస్తానని చెప్పింది. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన పక్కనే స్వయంభూ విగ్రహాలుగా గోదాదేవి, రంగమన్నార్ విగ్రహాలు కనిపించినాయి. వెంటనే ఆయన వాటిని తీసుకొచ్చి వేణుగోపాల స్వామి టెంపుల్ ముందు, అప్పటికే ఆయన చిన్న గోదాదేవి విగ్రహాంతో ఆయన పూజ చేస్తుండేవాడు కదా, ఆ విగ్రహ స్థానంలో వీటిని పెట్టి పూజ చేస్తుండేవాడు. అలా కొన్ని రోజులు గడిచినాయి. కొన్ని రోజుల తర్వాత ఆవిడ మళ్ళీ ఈయనకి కల్లో కనిపించి,
నాయన నాకు ఈ టెంపుల్ సరిపోవట్లేదు, పక్కనే గరుడాద్రి ఉంది కదా, అదే అంటే మన ఇప్పుడున్న గోదాదేవి రంగమన్నార్ టెంపుల్ ప్లేస్ అనమాట. ఆ గరుడాద్రి దగ్గర నాకు పెద్ద టెంపుల్ కట్టించుకుంది. అమ్మ నేను ఆసక్తి ఉండి నా దగ్గర ధనం అక్కడ ఉందంటే అదంతా నేను చూసుకుంటాను, నువ్వు దేవస్థానం నిర్మాణానికి ఉపక్రమించని చెప్పింది. ఆమె తల్లి చెప్పినట్టే, గోదాదేవి చెప్పినట్టే అప్పల తీసుకుల వారు నిర్మాణానికి పూనుకున్నారు. ఈలోపు చుట్టుపక్కల జమీందారులు, పెద్ద పెద్ద ధనవంతులు, స్వామివారి భక్తులు, అమ్మవారి భక్తులు అందరూ వచ్చి మాకు అమ్మ కల్లా కనిపించి చెప్పింది, మీకు ధనం ఇవ్వమని అని చెప్పేసరికి ఆ డబ్బులతో అప్పల తీసుకుల వారు ఆలయం నిర్మించారు. అలాగే ఈయన వేణుగోపాల స్వామి టెంపుల్లో పంతులు గారు పెళ్ళాం గురించి చాలా బాగా చెప్పాడు. ఒక షార్ట్ వీడియో పెట్టాను, చూడండి. ఇప్పుడు మనం ఈ టెంపుల్ లోపల చూడండి. ఈయన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు. అప్పట్లో ఇక్కడ గరుడాద్రి పక్షులు తిరిగేవంట. పెద్ద అడవి, క్రూరమగలు ఉండేవి. అమ్మవారి దయ వల్ల అవన్నీ దూరం అయిపోయి టెంపుల్ కట్టడానికి ఆయనకి మార్గం సుగమమైంది. ఇవి ఉత్సవ విగ్రహాలు. పక్కనే వీళ్ళందరూ కూడా విష్ణు భక్తితోటి మోక్షం పొందిన ఆళ్వార్లు. అలాగే ఈ అమ్మవారికి ఇక్కడ గుడి దేని ప్రసిద్ధి అంటే, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కోసం అమ్మవారికి మొక్కుకొని 11 ప్రదక్షిణలు చేసి ఒక ముడుపు కట్టి మళ్ళీ వాళ్ళ కోరిక తీరిన తర్వాత ఆ ముడుపు విప్పుతుంటారు. అలాగే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పొందడానికి కూడా అదే ప్రాసెస్. గోదాదేవి మహాలక్ష్మి అవతారం అని కొందరు, భూదేవి అవతారం అని కొందరు చెప్తుంటారు. పూర్వం విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు. ఆయన వేణుగోపాల స్వామిని పూజ చేసేవాడు అనమాట. ఆయనకి తులసి వనంలో దొరికింది ఈవిడ అయోనిజ, అంటే భూమిలో సీతాదేవి ఎలా దొరికిందో అట్లా దొరికింది విష్ణుచిత్తుడికి. చిన్నప్పటి నుంచి ఆయనకి రంగనాథ స్వామి అంటేనే ఇష్టం. ఆ రంగనాథ స్వామికి పెళ్ళం కావాలని చెప్పి ఆవిడ తన తండ్రి పూలదండలు అవన్నీ తయారు చేసి స్వామివారికి పట్టుకెళ్దాం అనుకుంటే అవన్నీ ఆవిడ వేసుకుని అద్దంలో చూసుకుని మురిసిపోయి పంపిస్తూ ఉండేది. మొత్తానికి ఎలాగైతే ఆయన్నే భర్తగా పొందాలని చెప్పి 30 రోజుల పాటు రోజుకు ఒక పాసురం చొప్పున ఆవిడ తమిళంలో తిరుప్పావైని రచించింది. ఈ ధనుర్మాసంలో 30 రోజుల పాటు కూడా ఈ తిరుప్పావే పాడతారు. వేణుగోపాల స్వామి టెంపుల్లో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పాడుతుంటారు. అలాగే తమిళంలో ఆవిడ 113 పద్యాలు రచించింది. వాటిని నాచియార్ తిరుమలి అంటారు. అలాగే ప్రతి సంక్రాంతి రోజున కూడా గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏటా శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతుంటారు. ప్రస్తుతం అయితే ఈ అప్పల దేశకులు వారసులే 9వ తరం వారు పూజలు పునస్కారాలు చేస్తున్నారు. ప్రతి నెల మొదటి ఆదివారం నాడు లోక కళ్యాణార్థం సుదర్శన హోమం చేస్తున్నారు. మీకు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే టెంపుల్లో పంతులు గారిని కన్సల్ట్ అవ్వండి, సంప్రదించండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.